ఇక డీటెయిల్స్ చూస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. గత 10 ఏళ్ల కాలంలో చాలా చోట్ల సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలను మూసివేశారని ఆరోపించారు. దేశ ప్రధాని నెహ్రూ విద్యా విప్లవాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. మూల ప్రాంతాల్లో పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. తాము అధికారంలో వచ్చాక విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించామని అన్నారు. యూనివర్సిటీ లాంటి ప్రముఖమైన యూనివర్సిటీలు ఈరోజు పూర్తిగా దెబ్బతినిపోయి తెలంగాణ ప్రతిష్టకే భంగం ఏర్పడే పరిస్థితి వచ్చింది. అందుకే మా ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు ఉండాలి. సమర్థులైన వైస్ ఛాన్సలర్లు ఉన్నప్పుడే యూనివర్సిటీలలో పిల్లలు చదువుకోవడానికి ముఖ్యంగా వీలవుతుందని ఈరోజు దాదాపుగా 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించినాం. తొందరలోనే ఆ యూనివర్సిటీలలో ఉండే ఖాళీ పోస్టులను టీచింగ్ నాన్ టీచింగ్ అందరినీ కూడా ఈరోజు నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అదేవిధంగా విద్య అత్యంత కీలకమైంది. విద్య కోసం పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, ఇది పెట్టుబడి భవిష్యత్ తరాల నిర్మాణానికి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది అని ఈరోజు నిధులను కేటాయించడమే కాకుండా ఈ విద్యాశాఖలో సిలబస్ విషయంలో కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ విషయంలో కావచ్చు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం విద్యా కమిషన్ ఉండాలి అని ఐఏఎస్ అధికారి అక్నూర్ మురళి గారిని వారితో పాటు చదువుకున్న డిఎస్సి ద్వారా 11,000 టీచర్ల నియామకాలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. అన్ని విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించామని అన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన ఘటన తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ స్వతంత్రం 15 ఆగస్టు 1947 నాడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలి అంటే విద్య ఒక్కటే పరిష్కారం అని ఆనాడు ఎడ్యుకేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఈ దేశంలో ఐఐటి, ఐఐఎం ఇలాంటి విద్యా సంస్థల్ని, ఎన్నో యూనివర్సిటీలను చిన్న చిన్న మారుమూల ప్రాంతాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి ఈనాడు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు ప్రతి ఒక్కరూ పీజీలు, పిహెచ్డీలు చదవడమే కాకుండా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా రాణించి ఐటీ రంగంలో నిష్ణాతులుగా ఈ ప్రపంచానికి సేవలు అందించే విధంగా భారతదేశం యొక్క విద్య వ్యాప్తి చెందింది అంటే అది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన పునాదులు. ఆ పునాదులే ఈరోజు ఈ లక్షలాది మంది విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడ్డది. అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఇసుగా గ్రూప్ 4 తుది ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. 2022 డిసెంబర్ 1న 8,180 పోస్టుల భర్తీకి గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 9,51,321 మంది ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోగా 2023 జూలై 1న ఎగ్జామ్ నిర్వహించారు. రాత పరీక్షలో ప్రతిభ కనబర్చిన వాళ్లతో ఒక్కో పోస్టుకు 3 చొప్పున మెరిట్ జాబితా విడుదల చేసింది బోర్డు. సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం 8,084 మంది అభ్యర్థులతో కూడిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టును విడుదల చేసినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. రాష్ట్రాన్ని కేసీఆర్ 10 ఏళ్లు పాలించి 100 ఏళ్లు వెనక్కి నెట్టారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తూ జహీరాబాద్ వేదికగా కేసీఆర్, కేటీఆర్ పై మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం కొలుదీరి 2 రోజులు గడవక ముందే కూలిపోతుందని దుమ్మెత్తి పోసిన దుర్మార్గులు గులాబీ నేతలన్నారు.
రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి కాళేశ్వరం ప్రాజెక్టు, భగీరథ నీటి పథకాల పేరుతో స్నో పౌడర్కు ఖర్చు చేశారని ఆరోపించారు. లగచెర్ల ఫార్మసిటీ భూసేకరణ రణరంగం వెనుక బీఆర్ఎస్ ఉందన్నారు. కలెక్టర్పై దాడికి యత్నించిన రేపిస్ట్ సురేష్ తమ పార్టీ నాయకుడని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. అంటే ప్రాజెక్టులలో దోపిడీ కాకుండా ఔటర్ రింగ్ రోడ్ కూడా అమ్మిన ఘన చరిత్ర 10 ఏళ్ళు పాలించి రాష్ట్రాన్ని 100 ఏళ్ల విధ్వంసం సృష్టించిపోయినా. అందుకనే ప్రజలు సరైన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తప్పకుండా మేము ఇచ్చిన స్కీమ్స్ అన్నీ మళ్ళా రిపీట్ చేసే అవసరం లేదు. మీరు సిలిండర్ చూస్తున్న 500కే ఇస్తున్నాం, 200 యూనిట్లు జీరో బిల్లు వస్తున్నది. దాదాపు 70% మందికి రుణమాఫీ చేసినాం. ఇంకా రైతు భరోసా, ఇంకా కొంతమంది రైతులకు డిసెంబర్ లోపు అవన్నీ కూడా చేసే కార్యక్రమంలో అందరం మినిస్టర్లం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక పైసా కూడగట్టుకుంటూ కార్యక్రమాన్ని. వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులపై దాడి కేసులో అరెస్టు అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కలిశారు. చెర్లపల్లి జైలుకు వెళ్లి ఆయనతో ములాఖత్ అయ్యారు. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా బీఆర్ఎస్ కుట్రే అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లగచెర్ల రైతులు భూములు ఇవ్వబోమని పోరాటం చేశారని, ప్రతిపక్ష నాయకుడిగా నరేందర్ రెడ్డి రైతులకు మద్దతు ఇచ్చారన్నారు. నరేందర్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్టు చేశారన్నారు హరీష్ రావు. ప్రతిపక్ష నాయకులుగా తాము రైతుల వైపు ఉండాలా, సీఎం రేవంత్ రెడ్డికి భజన చేయాలా అని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని చేసిన కొడంగల్ ప్రజలకు రేవంత్ రెడ్డి చేసే సేవ ఇదేనా అని అడిగారు. ప్రజల మీద కర్కశంగా ఇవాళ నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు. కట్టు బట్టలతో పిల్ల పాపలతో ఊరు విడిచి పారిపోయేటట్టు చేసావు. అంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు వాళ్ళకి ఇచ్చిన బహుమానం ఇది. వాళ్ళ భూములు గుంజుకోవడమే, కుట్రపూరితంగా చేయడమే నువ్వు ప్రజలకు చేసే సేవనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు. రైతులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు. ఆయనకు ఏ సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండ్రు, అబద్దాలు మాట్లాడు, కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతుండ్రు. ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు, కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎవరు జరిగినా బీఆర్ఎస్ కుట్ర అంటాడు. మొన్నటిదాకా నిరుద్యోగ యువత అశోక్ నగర్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది, జీవో 29 రద్దు చేయండి అని చెప్పి అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే అది దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. గ్రామ ప్రజల మీద కేటీఆర్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ కి శిక్ష తప్పదు, ఆయన శిక్ష అనుభవించాల్సిందేనన్నారు మహేష్ కుమార్ గౌడ్. లగచెర్ల ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆర్ అని, ఈ ఫార్ములా విషయంలో కేటీఆర్ డబ్బులు నొక్కేశారని ఆరోపించారు. సర్కారు సొమ్మును కాజేసినా ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. ఎవరి జాకీరు అని డబ్బులు ఇష్టారాజ్యంగా ఇచ్చారని నిలదీశారు. కలెక్టర్పై దాడి చేసిన వారు ఎవరైనా వదిలేది లేదని, కేటీఆర్ నుండి కాల్ వెళ్లగానే పట్నం నరేందర్ రెడ్డి తన కార్యకర్తలతో దాడి చేయించారన్నారు. మొన్నటి వరకు మూసి హైడ్రా విషయంలో అబద్దాలు ప్రచారం చేశారన్న ఆయన ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిన్న కొడంగల్ విషయంలో జరిగినటువంటి కలెక్టర్ దాడిలో ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, గర్హిస్తా ఉన్నాం. ఏ అధికారైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. అధికారులను అడ్డుకోవడం, అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీనికి శిక్ష తప్పదు. కేటీఆర్ నువ్వు శిక్ష ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు అక్కడ కొడంగల్లో గ్రీన్ ఫార్మా క్లస్టర్, అసలు ఏమాత్రం పొల్యూషన్ లేని గ్రీన్ ఫార్మా క్లస్టర్ పెడతా ఉంటే 90% పైగా రైతులు ఒప్పుకొని సమ్మతించి భూములు ఇచ్చిన సందర్భంలో ఒక్క గ్రామంలో జరిగినటువంటి ఎపిసోడ్లో అక్కడ అసలు భూమి లేని వారు వచ్చి దాడి చేశారు. నేను కేటీఆర్ని సూటిగా అడుగుతా ఉన్నాను, ఆ ప్రాంత వాసులు గారు అక్కడ వాళ్ళకి భూములు లేవు, వాళ్ళ భూములు పోవట్లేదు, ఎందుకు వారు దాడి పడాల్సి వచ్చింది? ఇదంతా కూడా కుట్రలో భాగంగా వాళ్ళ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కంపెనీలు తీసుకొస్తా ఉంటే వీరు ఓర్వలేక ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్న విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న కొడంగల్ విషయంలో జరిగినట్టు పోలీసులు ఐపీఎస్ అధికారులారా ఇంత స్వామి భక్తి వద్దని, మళ్లీ 4 ఏళ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ వద్ద పలువురు లగచెర్ల గ్రామస్తులు కేసీఆర్ ను కలిసి వారి సమస్యలు తెలియజేశారు.
మమ్మల్ని కొట్టినా చంపినా కూడా మా భూములు ఇవ్వమని లగచెర్ల గ్రామస్తులు తేల్చి చెప్పారు. లగచెర్లలో జరిగిన ఘటనలో పూర్తిగా ఇంటెలిజెన్స్ పోలీసుల వైఫల్యం ఉందని ఆరోపించారు. అభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు అక్కడ లేరని ప్రశ్నించారు. ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు వారిని కూడా కోరుతా ఉన్నాం. దయచేసి ఈ దురాఘాతాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కిరాతకపు చర్యల మీద స్పందించండి. ఇది రాజకీయ రంగు పులిమి ఇంతమంది గొంతు కోసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది, వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. అందరం కలిసి మరి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మా పెద్ద కొడుకుకు ఎట్లన్నా ఎంత పరిస్థితులను అనుగుణంగా మా పెద్ద కొడుకుకు జైలు శిక్ష అని మాకు చెప్తున్నారు సార్. మాకు జైలు శిక్ష, ఉరి శిక్ష అని వేస్తున్నారు సార్. మా పిల్లగాడు ఉరి శిక్ష అంత తప్ప ఎవడం చేసినామా? ఉరి శిక్ష వచ్చి పిల్లలంటే మాకు ఎంత బాధ సార్. మాకు మా పిల్లలు ధర్నా మేము చూసిరానికి పోతే అరెస్ట్ చేసుకొని పోయిండ్రు. మా బాబు 3 సంవత్సరాల అరమిలు పోయితే పొలం కొన్నాం 13 ఎకరాల భూమి అవుతుంది సార్. మరి మేము ఇంట్లో ఉండగలగాలి, పోగలగాలి. ఎట్లా మా భర్త మాకు వస్తే మంచిగా ఉంటుందంట. నేను 3 రోజులు 20,000 పెట్టుకొచ్చినాము. ఏమవుతుందో ఎట్లా నాకు భయం వస్తుంది. గుట్టలో వీళ్ళకి అడగకుండా చెప్పకుండా నేను అంతా చేసుకుంటాను. నేను మైండ్లో ఉన్నదేమో పొలం ఉన్నది అంటే మీరు ఫార్మాకి ఇస్తారా లేదా, మీ పొలం మేము అడుగుతున్నాము అంటే అడుగుతా కదా సార్. మేము ఇచ్చేది మాకు యాద అడగలేదు. కొత్తగా ఫార్మా వస్తుందంటే మా పిల్లల ఫోన్లో వస్తే మా వాళ్ళందరూ తెలుసుకొని అప్పటి నుంచి దండం పెట్టింది. నిన్న తిరుపతి రెడ్డి అన్న వచ్చిండు దుద్యాలకి, ఫార్మా కన్ఫర్మ్ గా వస్తుందని చెప్పిండు. ఫార్మా కన్ఫర్మ్ గా వస్తుంది, అందరు సిగ్నేచర్ చేయాలని చెప్పిండంట. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రఘురామను ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. రఘురామ కల్మషం లేని వ్యక్తి అని అన్నారు చంద్రబాబు. పోరాట యోధుడిగా గెలిచి డిప్యూటీ స్పీకర్ గా అయ్యారని అన్నారు. రఘురామను గత ప్రభుత్వం భయపెట్టిందని, అయినా తాను భయపడలేదన్నారు. ఎంపీగా ఉన్న రఘురామపై పోలీసులు దాష్టికం చేశారన్నారు. సొంత ఎంపీని వేధించిన ఘటన ఎక్కడా లేదన్నారు చంద్రబాబు. పుట్టినరోజు నాడే రఘురామపై వైసీపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో టెర్రరిజంలో వ్యవహరించిందని ఆరోపించారు చంద్రబాబు. అందరూ కూడా ఆఫ్గా కొత్త కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండత్వాన్ని ఇచ్చారు. పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు. చాలా సంతోషం. మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఇక్కడ ఉండే మెంబర్స్కి అందరికి కూడా ఒకసారి ఆలోచిస్తే వారి ప్రస్తావన కూడా మే 14, 1962 విజయవాడలోని కనుమూరు వెంకట సత్య సూర్యనారాయణరాజు గారు, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ఒక పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండే వాళ్ళకి అడ్జస్ట్ కాలేరు. ఏదున్నా సరే ఫ్రాంక్గా మాట్లాడతాడు. మనసులో కల్మషం ఉండదు. ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఓసారి ఫ్రాంక్గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఎక్కడన్నా తప్పులున్నప్పుడు కానీ, ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ, చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ బద్దలు కొట్టి చెప్పడం వారి మనస్తత్వం. ఓసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వమని ఛాలెంజ్ చేసిన వాళ్లే ఇవాళ రఘురామ ముందు సభలో అడుగు పెట్టలేకపోయారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. కర్మ అంత బలంగా ఉంటుందని అన్నారు. డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రఘురామకృష్ణరాజుకు పవన్ అభినందనలు తెలిపారు. ఆయన పోరాట పటిమను కొనియాడారు. ఉండి నియోజకవర్గం నుంచి 56,000 పైచిలుకు ఓట్లతో గెలిచి మీరు అసెంబ్లీకి వచ్చారన్నారు. గత ప్రభుత్వం రాజకీయాలను నేరమయం చేసిందన్నారు.
క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు కనుక రాజ్యాన్ని వెళ్తే వాళ్ళు దేనికి గౌరవం ఇవ్వరు, వ్యవస్థలకు గౌరవం ఇవ్వరు, రాజ్యాంగ విధానాలకు గౌరవం ఇవ్వరు, ఎవరైనా బలి చేయగలరు. మన పర భేదం లేదు వాళ్ళకి. గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు ఎంత బాధించారో చూస్తే, దానికి ముందు వరుసగా చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ ని వదలలేదు, చిన్నపాటి కార్యకర్తల్ని వదలలేదు, ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు. స్వయాన వాళ్ళ పార్టీ తరఫున గెలిచి ఎంపీగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారిని విధానాలతో విభేదించి ఆయన ఎంత ఇబ్బందికి గురి చేశారో, శారీరకంగా, మానసికంగా, అన్ని రకాలుగా. క్రిమినల్స్ కనుక రాజ్యాలు వెళ్తే ఇలా ఉండదు, ఎలా ఎదుర్కోవాలి? సో ఈ ప్రభుత్వం తాలూకు వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదన్న నా ఆకాంక్ష. ఈ రోజున మిమ్మల్ని ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో చూస్తుంటే నిజంగా నేను రెడ్ బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ 500 కోట్లతో కట్టుకున్నది ఇల్లు కాదని, రాజకీయ సమాధి అని ఎద్దేవా చేశారు. ఆ ప్యాలెస్ కు వచ్చిన నెగిటివిటీ వల్లే మంచి ప్రభుత్వం వచ్చిందన్నారు. ప్రస్తుతం దానిని రాష్ట్ర సంపదగా ప్రకటించాలన్నారు. టికెట్ పెట్టి సామాన్యులను అందులోకి అనుమతించాలని ఆయన కోరారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగుతోందని అన్నారు. అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన త్రిబులార్కు పలువురు కూటమి మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. మాన్యుమెంట్ గా ఉంచి ఒక నియంత కట్టుకుందాం అనుకున్న, ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇదే అని చెప్పి మనం దానికి ఒక టికెట్ పెట్టి ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టిన షాజహాన్కి మరి ఇప్పుడు గుర్తింపు వచ్చింది. అలాగే దాన్ని మనం ఒక మాన్యుమెంట్ గానే వాడుకుని ఒక నియంత కట్టుకున్న చిన్న ఇల్లుగా మనం అభివర్ణించి దాన్ని ఎటువంటి కూల్చివేతలు లేకుండా చక్కగా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తి ఈ 500 కోట్ల వలన అతను అల్లరై ఒక మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశాడు. కాబట్టి అంటే నెగిటివిటీలో పాజిటివిటీ వెతుక్కోవటం. సో అంచేత 500 కోట్లు. ఏపీ శాసన మండలిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం జరిగింది. వైసీపీ సోషల్ మీడియా అరెస్టులపై చర్చకు వైసీపీ పట్టుపట్టింది. చైర్మన్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. ఫార్మాట్లో రావాలని చైర్మన్ ఎంత చెప్పినా నిరసన కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంతకి వెనక్కి తగ్గకపోవడంతో మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల తీరును తప్పుపట్టారు. అయితే అసెంబ్లీ సాక్షిగా తన తల్లి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడంపై ఆయన శాసన మండలిలో ప్రశ్నించారు. అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని నిలదీశారు. గతంలో తమ పార్టీకి సంఖ్యాబలం తక్కువ ఉన్న చంద్రబాబు సభకు వచ్చారని గుర్తు చేశారు. తన తల్లిని అవమానించిన తర్వాతనే చంద్రబాబు సభకు రాలేదని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయలక్ష్మి గారు అవమానిస్తారు, మా తల్లి అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడారు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టుపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. వైసీపీ నేత మాజీ సీఎం జగన్ తాను తీసుకుంటున్న రాజకీయ గోతిలో తనే పడుతున్నాడని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. తన రాజకీయ సమాధిని తానే తవ్వుకుంటున్నాడని అన్నారు. అయితే ఎన్డీఏ పేరులోనే ప్రజాస్వామ్యం ఉంది. పాలనకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరే ఏ గొంతు అనగదొక్కాలనే ఉద్దేశం మాకు లేదు అని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అటువంటి విధానాలపై మాకు నమ్మకం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక లక్ష్యం. రాజకీయంగా మళ్లీ లాభపడే ఉద్దేశంతో అరెస్టు అవ్వాలని, ఆ విధంగా వ్యవస్థ స్పందించాలనే దురుద్దేశంతో జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ అతనికి నిరాశ మిగులుతుందని ఆయన వ్యాఖ్యానించారు. బాలల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్సీఈఆర్టీలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల మాక్ అసెంబ్లీని వీక్షించి వారిని అభినందించారు. విద్యార్థులు చాలా చక్కగా హుందాగా ప్రభుత్వ ప్రతిపక్ష పాత్రలు పోషించారని ప్రశంసించారు. శాసనసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు, ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలన్నారు. విపక్షాలు ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం వారి బాధ్యత అని, లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయని తెలిపారు. దేశంలో ప్రతి పేదవాడు చదువుకునేందుకు విద్యా విప్లవాన్ని తెచ్చింది జవహర్లాల్ నెహ్రూ అని గుర్తు చేశారు. నెహ్రూ స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చిందని అన్నారు. రాజీవ్ గాంధీ వల్లే 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు వచ్చిందన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తే రాజకీయాల్లోకి యువత వస్తుందన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో యువతరం ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. నిర్ణయాలు మనకెంతో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు శాసనసభకు పోటీ చేయాలంటే 25 సంవత్సరాలు నిబంధన ఉన్నది. గతంలో ఓటు హక్కు 21 సంవత్సరం ఉంటే రాజీవ్ గాంధీ గారు ఈ ఓటు హక్కును యువతకు అందుబాటులోకి తీసుకురావాలని 18 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళందరికీ ఈరోజు ఓటు హక్కు వచ్చింది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే, చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషను శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయి జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించిన ఆ పార్టీ నేత కేటీఆర్ కు కొవ్వు తగ్గలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్ విమర్శించారు. లగచెర్లలో కలెక్టర్పై కుట్రలో కేటీఆర్ హస్తం ఉందన్నారు. ఈసంపల్లిలో తనపై జరిగిన దాడిపై కూడా కేటీఆర్ ప్రమేయం ఉందని, దీనిపై పార్లమెంటు ప్రివిలైజేషన్ కమిటీకి కూడా ఫిర్యాదు చేశానన్నారు. ఎన్నికల్లో 38 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో ఓడినా కేటీఆర్ కు ఇంకా కొవ్వు తగ్గలేదని, అందుకే కలెక్టర్ మీద దాడి చేయించాడని విమర్శించారు. ప్రివిలేజ్ కమిటీ పెట్టండి, ప్రభుత్వం మారింది, పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకే చెప్తున్నా నేను. డీజీపీకి పంపించండి, ఇప్పుడు లోపలేయాలా. నా మీద జరిగిన ఈసపల్లి దాడిలో కేటీఆర్ చేయి ఉన్నది. అటువంటి వెధవల్ బీఆర్ఎస్ నేతలు గొడవలు సృష్టించి పరిశ్రమలు రాకుండా చేస్తున్నారన్నారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కొడంగల్ అభివృద్ధిని కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని అన్నారు. అయితే బీఆర్ఎస్ పాలనలో బలవంతంగా భూములు లాక్కున్నారని గుర్తు చేశారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను బెదిరించి భూములు గుంజుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేసే మంచిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారన్న జగ్గారెడ్డి అధికారం పోయేసరికి రాబందుల్లా కేటీఆర్ ప్రజలపై పడుతున్నారన్నారు. రైతులకు రుణమాఫీ చేసినా చెయ్యలేదంటున్నారని, ఫ్రీ బస్, ఉచిత విద్యుత్ లాంటి పథకాలు అమలవుతున్నా కాలేదంటున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు దోచుకున్న దొంగల ముఠా ఇప్పుడు నీతి వ్యాఖ్యలు మాట్లాడుతుందని మండిపడ్డారు. పక్కా ప్లాన్ ప్రకారమే వికారాబాద్ లో కలెక్టర్పై దాడి చేశారని ఆరోపించారు. పాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పులనే సీఎం రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. సంగారెడ్డి వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో గజ్వేల్ నియోజకవర్గానికి కేసీఆర్ గడ్డా సంస్థ పెట్టుకుంటే రేవంత్ కూడా కొడంగల్కు కూడా సంస్థ పెట్టుకున్నాడని, ఖమ్మం మిర్చి యార్డులో నాడు రైతులను అరెస్టు చేసి మేడులు వేసినప్పుడు విమర్శించి మల్లన్న సాగర్ నిర్వాసితుల దగ్గర ధర్నా చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో రైతుల అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారన్నారు. మారింది కేవలం రంగుల జెండా మాత్రమే తప్ప రైతుల బతుకుల్లో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కూడా రైతులను మల్లన్న సాగర్ రైతుల తరహాలోనే లగచెర్లలో అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. నిజంగా ఫార్మసిటీ నిర్మించాలంటే గత ప్రభుత్వం సేకరించిన భూములలో ఏర్పాటు చేయవచ్చు, కానీ వాటిని ఫార్మా కంపెనీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి లేఖ విడుదల చేశారు. తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్విక్షన్ రిపోర్టు తప్పు అని తెలిపారు. తాను కేటీఆర్ గురించి ఏమీ చెప్పలేదని,
పోలీసులు తన నుంచి స్టేట్మెంట్ తీసుకోలేదన్నారు. రిమాండ్ రిపోర్ట్లో ఏముందో తనకు తెలియదన్నారు. తమ న్యాయవాది కోరితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పారు. ఇక వికారాబాద్ కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నరేందర్ రెడ్డిని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్ దాఖలు చేయగా విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి స్థానిక మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పలువురు వెళ్లారు. పరిగి సబ్ జైల్లో ఉన్న లగచేరలో కలెక్టర్పై దాడికి పాల్పడిన 20 మంది నిందితులతో జైల్లో ములాఖత్ అయ్యారు. సబ్ జైలు వద్దకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డిని సబ్ జైలు బయట నిందితుల కుటుంబ సభ్యులు తమ గోడు విన్నవించారు. జైల్లో ఉన్న బాధితుల బాధ్యత తమదేనని ఆమె హామీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్లో సుదీర్ఘంగా ఆయన్ని పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు తెలిపారు. ఈ నెల 9న తనకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. చిన్న విషయాన్ని పెద్దగా చూస్తున్నారని, ఇటు ఫోన్ ట్యాపింగ్తో తనకు సంబంధం లేదన్నారు చిరుమర్తి లింగయ్య. విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రద్దు చేసింది ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఉప ఎన్నిక రద్దు చేస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ రఘురాజ్పై అనర్హత వేటు చెల్లదని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈ నెల 28న జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. టీవీ ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.